ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రూప్ 4 వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి తప్పులు చేస్తే మన ఉద్యోగానికి దూరం అవుతాం అనేటువంటి విషయాల గురించి నేను స్పష్టంగా చెప్తాను. అట్లాగే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీరు కంపల్సరీగా పాటించాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ఒక్కొక్కరు ఏకంగా 700 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. 700 కంటే ఎక్కువ, కొద్దిమందికి 1000 కూడా వచ్చేసాయి. సో దీన్ని ఎలా అనేది నేను క్లియర్గా చెప్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. ముందుగా మీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళినాక వెబ్ ఆప్షన్స్ ఫర్ గ్రూప్ 4 అని ఒకటి ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. వీటిని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక ఇంటర్ఫేస్ ఇట్లా అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మీరు క్లియర్గా ముందు చూడండి. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరైతే ఒక అల్లుడు, మా అల్లుడికి సంబంధించినటువంటి అతను కూడా సెలెక్ట్ అయ్యాడు. అతని డాటా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేశారంటే 1 నుండి మొదలు పెడితే ఆల్మోస్ట్ 99 వరకు ఈతను, అంటే ఈ మొత్తం మనకున్న పోస్టులు 99. ఈ 99 పోస్టులలో ఈతను ఎన్ని ఎలిజిబుల్ అవుతాడో అన్ని పోస్ట్ కోడ్లు ఇక్కడ చూపించారు. నిన్న మొన్నటి వరకు మేము కన్ఫ్యూజ్ అయినాం. ఎట్లా కన్ఫ్యూజ్ అయినామంటే, అరే అప్పుడు అసలు వీళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఏ పోస్టులకు ఎవరు ఎట్లా ఎలిజిబిలిటో తెలుసుకోవడం కష్టం అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళే క్లియర్గా మనం ఎన్ని ఎలిజిబుల్ అవుతాం వాళ్ళే ఇక్కడ చూపించారు. కాబట్టి మనకు సగం బాధ తప్పింది. అందులో ఇప్పుడు అంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ 11A ఉంది, కానీ 11B లేదు. ఆ తర్వాత 55 పోస్ట్ కోడ్కి మనం వచ్చినాం అనుకోండి, ఇక 55A అంటే ఏ ఉంది కానీ B లేదు. ఎందుకంటే ఇక్కడ 11B కానీ ఇక్కడ కనబడుతుంది, 55 కానీ 75B కానీ 80B కానీ ఇవన్నీ కూడాను ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్. అందుకే ఇది అబ్బాయిలు కాబట్టి ఇందులో ఆ పోస్ట్ లేవు. ఒకవేళ అమ్మాయిది అయితే ఈ పోస్ట్ ఇందులో కలుపుకొని వస్తాయి. సో ఓవరాల్గా ఇప్పుడు నేనైతే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ గురించి నేను యూజ్ చేయబోతున్నానో ఆ క్యాండిడేట్కి వచ్చేసి ఇన్ని పోస్ట్ కోడ్లకు ఎలిజిబిలిటీ ఉన్నాడు, క్లియర్గా ఇచ్చారు. అర్థాత్ ఇలా రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అంటే ఏ రకంగా మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఇచ్చే ముందు పాటించాల్సినవి. దాదాపు మేము ఇవన్నీ చదివే చెప్తున్నాం కాబట్టి మళ్ళీ వీటిని చదివి ఇక్కడ టైం వేస్ట్ చేసే పరిస్థితి లేదు. నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తున్నాను. సో ముందుగా ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు నేను ఎవరైతే అనుకుంటున్నానో ఇతను ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నాడు అని అంటే, ఒకసారి జస్ట్ ఇలా చూస్తే లాస్ట్ చివరి దాకా వస్తే 760 వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి ఈయనకి ఛాన్స్ ఉంది. అంటే 760 రకాల, అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి జాబ్లకి ఎలిజిబిలిటీ అయితే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ముందుగా ఇక్కడ కనిపించేటువంటి డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ అని మీకు కనబడుతుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మీరు క్లిక్ చేయగానే ఓకేనా, సో మీకు ఇలాంటి ఒక స్లాట్ అయితే వచ్చేస్తుంది. ఈ స్లాట్ని మీరు అంటే ముందు డౌన్లోడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎంత కనబడుతుంది అంటే, మీ పోస్ట్ని బట్టి, మీ ఏరియాని బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని ఇచ్చారు, మీరు దేనికి ఎలిజిబుల్ అనేది మీరు ఇచ్చుకున్నారు. సో దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చారు. అంటే సపోజ్ ఇప్పుడు కొన్నిటికి కామర్స్ వల్ల ఎలిజిబిలిటీ ఉంది, ఇతను కామర్స్ క్యాండిడేట్ కాకపోతే అప్పుడు ఇక్కడ పోస్టులు కనబడవు. సో కొన్నిటికి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి సంబంధించింది వస్తుంది. ఇట్లా అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు 700 అని వీటి వచ్చేసాయి. వచ్చిన తర్వాత మీరేం చేయండి అంటే, దీంట్లో ఒక పెన్ను, పెన్సిల్ అట్లా మీరు పెన్ను తీసుకొని ఫస్ట్ మీకు ఏ జిల్లాలో, అంటే ఒక ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మీ సొంత జిల్లా. ఇప్పుడు నేనైతే ఎవరిదైతే ఈ లిస్టు చూస్తున్నానో సో అతను జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అందుకని చెప్పేసి అతనికి సంబంధించిన డేటా ఇక్కడ ముందుగా చూపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీ జిల్లాకి ముందు వచ్చింది కాబట్టి మీ జిల్లాలో ఉండేటువంటి పోస్టులలో అందులో మీరు ప్రియారిటీ ఇచ్చుకోండి. సపోజ్ ఇక్కడ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనేది ముందు నోటిఫికేషన్ చూసుకొని అందులో పోస్టులు ఉన్నాయి దీనికనే చూసుకోండి. సపోజ్ దీనికి ఒక 20 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు దీనికినే వెబ్ ఆప్షన్ 1 ఇక్కడ పక్కన 1 పెట్టుకున్నాడు. తర్వాత పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనే దీంట్లో 15 ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు దీనికి 2 ఆప్షన్ ఇచ్చాడు అని అనుకుందాం, నెంబర్ 2 వేసుకున్నాడు. ఇక్కడ సార్ ట్రెజరీ అకౌంట్లో 2 ఉన్నాయి అనుకుందాం పోస్టులు, కానీ ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్లో ఏకంగా 10 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు, దీనికి 3rd ఆప్షన్ ఇస్తాడు, దీనికి 4th ఆప్షన్ ఇస్తాడు. ఇట్లా మీ ప్రియారిటీని పట్టుకొని మీరు ఇచ్చుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీ ప్రియారిటీ ఇక్కడ నెంబర్లు ఇచ్చేటప్పుడు ఇంకొక విషయం కూడా చూడండి. ఎందుకంటే మీ జోనల్ వ్యవస్థ పైన కూడా మీకు అవగాహన ఉండాలి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఏది ఎట్లా ఉన్నా భవిష్యత్తులో అంటే మనము ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి వెళ్ళాల్సింది ఉంటుంది బదిలీలలో, కాబట్టి అవి చూసుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మీరు ప్రధానంగా కొన్ని నియమాలను పెట్టుకోండి. అంటే ఇక్కడ నేను కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా కొద్దిమంది వచ్చేసి వీళ్ళకి ఏరియా అనేది ఇంట్రెస్ట్, అంటే మీరు టాప్లో ఉన్నారు, మంచి మార్కులు ఉన్నాయి మీకు అనుకున్నప్పుడు మీకు ఏ ఏరియా కోరుకున్నా కానీ మీకు వస్తుంది. లోకల్ అయినా నాన్ లోకల్ కేడర్ అయినా వస్తుంది.
అంటే సపోజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారు అనుకోండి, వీళ్ళకి ఏ ఏరియానే వస్తుంది. కాబట్టి మీకు ఏరియా అనేది ముందు సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ ఏరియా అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోండి అంటే, మీకు జాబే కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ సొంత జిల్లాకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా జిల్లాకి వెళ్ళండి. ఎందుకంటే మీరు మిగతా జిల్లాకి నాన్ లోకల్ క్యాడర్లో వెళ్తారు. ఇప్పుడు మనకున్న ప్రకారం సొంత జిల్లాకి 95% అయితే 5% మాత్రమే మనం నాన్ లోకల్ క్యాడర్లో వెళ్తాం. అందుకని చెప్పేసి మన జిల్లాలో 3 పోస్టులు ఉన్నా రావడానికి ఛాన్స్ ఉంటుంది, పక్క జిల్లాలో ఒక 33 పోస్టులు ఉన్నా కానీ రాకపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏరియాని ముందు చూసుకోండి. ఏరియా తర్వాత కొద్దిమంది ఏరియా ఇస్ నథింగ్ బట్ డిస్టిక్, అంటే డిస్టిక్ పోస్టులకి ముందు ఇవ్వడం అని నేను చెప్తున్నాను. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారు అనుకుందాం. సో ఇలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆమె లోకల్, అంటే సపోజ్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కరీంనగర్కి సంబంధించిన ఒక ఆవిడకి, ఓకేనా, ఆమెకి వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్లో ఉండే ఒక ఆయనతో పెళ్ళైంది. ఇప్పుడు వాళ్ళిద్దరు సంగారెడ్డిలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈమె సంగారెడ్డికి వెబ్ ఆప్షన్స్ ఇస్తే అక్కడ నాన్ లోకల్ అవుతుంది కాబట్టి ఉద్యోగం రావడానికి చాలా తక్కువ. స్టేట్ లెవెల్ మార్కులు ఉండి స్టేట్ ఫస్ట్ మార్కులు ఉన్నప్పుడు అక్కడ ఆమెకు ప్రియారిటీ దొరకవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ముందు వరంగల్కా కరీంనగర్, అంటే కరీంనగర్ జిల్లా కాబట్టి కరీంనగర్కే ఇచ్చుకోవాలి. తర్వాత కరీంనగర్ జిల్లాలో ఉన్న పోస్టులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆమెకు సంగారెడ్డి సెకండ్ పీరియడ్ అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా సంగారెడ్డి ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జోనల్ విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇది చెప్తాను. తర్వాత డిపార్ట్మెంట్, అసలు మీకు ఏ డిపార్ట్మెంట్ అనేది ఎక్కువ నచ్చుతుంది అనేది మీకు మీరు డిసైడ్ అవ్వాలి. సో ఈ డిపార్ట్మెంట్ టఫ్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ ఈజీగా ఉంటుంది అనేది కాదు, కానీ ప్రమోషన్ ఛానల్ చూసుకొని అక్కడ ఉండేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మీరు డిపార్ట్మెంట్ చూసుకోండి. కాబట్టి ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ ఏది నచ్చింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు మీకు రెవెన్యూ నచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీ జిల్లాలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, కానీ మీ పక్క జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అట్లని చెప్పేసి మీరు ముందు ఆప్షన్ పక్క జిల్లాలు ఇస్తారా? అట్లా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది డిస్టిక్ పోస్ట్ కాబట్టి మీ సొంత జిల్లాలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి ముందు ప్రియారిటీ అనేది మీరు ఇచ్చుకోవాలి. సో ఈ రకంగా మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్ని విషయాలు. తర్వాత జోనల్ విషయంలో చెప్తున్నాను నేను. సపోజ్ ఇప్పుడు జోనల్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కరీంనగర్, ఓకేనా, కరీంనగర్ ఎందుకు మీకు ఇది చెప్తాను. ఆ కాళేశ్వరం జోన్ ఉందనుకోండి, ఇప్పుడు ఆసిఫాబాద్ కానీ, ఓకేనా, ఆ తర్వాత మంచిర్యాల్ కానీ, తర్వాత పెద్దపల్లి కానీ, భూపాలపల్లి కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఇక్కడ మంచిర్యాలకు సంబంధించిన క్యాండిడేట్ ఇతను వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ ప్రియారిటీగా వెబ్ ఆప్షన్స్ అన్ని తన జిల్లాలో ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రియారిటీగా ఇక్కడ దగ్గరలో ఉన్న ఆసిఫాబాద్ కానీ, పెద్దపల్లి కానీ, భూపాలపల్లి కానీ ఇట్లాంటివి ఇవ్వడం బెటర్ అని మేము చెప్తున్నాం. ఎందుకు అని మేము అంటున్నామంటే, ఈరోజు నీది జిల్లా పోస్ట్, రేపు ప్రమోషన్ వచ్చిన తర్వాత అది జోనల్ పోస్ట్ అవుతుంది. తెలంగాణలో ప్రజెంట్ ఉండేటువంటి జోనల్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి మీరు నెక్స్ట్ ప్రమోషన్లో వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మంచిర్యాల జిల్లాలో ఉద్యోగం వచ్చినప్పటికీ జోనల్ కేడర్ అయిందనుకోండి, అప్పుడు మీరు పక్కన ఉన్న ఆసిఫాబాద్కి వెళ్ళడం చాలా ఈజీ. ఎందుకంటే జోన్ అంతా మీదే కాబట్టి మీ దగ్గరనే జాబ్ చేసుకోవచ్చు. జోనల్ రేపటి రోజున జోనల్ ఉద్యోగం అయింది అనుకోండి, ఇక్కడ అంటే ఇప్పుడు జోనల్ ఉద్యోగం అయిన తర్వాత ఆసిఫాబాద్ని వేసుకోవచ్చు, మంచిర్యాలని వేసుకోవచ్చు, పెద్దపల్లిని వేసుకోవచ్చు, ఇంకా భూపాలపల్లి ఎక్కడైనా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీ సొంత జిల్లా కూడా మీరు వేసుకోవచ్చు, ఎందుకంటే జోన్ మీదే కాబట్టి. ఇప్పుడు ఈ మంచిర్యాల వాళ్ళు కరీంనగర్కి ఇచ్చారనుకోండి, అప్పుడు కరీంనగర్ జోన్లో ఏమున్నాయంటే సపోజ్ కామారెడ్డి ఉంది, ఆ తర్వాత సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల ఉన్నది, ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు ఇలాంటి జోన్లో ఇటు వచ్చారు అనుకోండి రాజన్న సిరిసిల్ల జోన్లో, అప్పుడు మంచిర్యాల నుండి ఏకంగా కామారెడ్డిలో ఉద్యోగం వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జోనల్ని కూడా మీరు గ్రూప్లో పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు నిర్మల్, ఆదిలాబాద్, ఆ తర్వాత నిజామాబాద్, ఓకేనా, ఆ తర్వాత జగిత్యాల్, ఇవి 4 వచ్చేసి మనకు బాసర జోన్లో ఉన్నాయి. సో ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ముందుగా మీరు నిర్మల్ జిల్లా వాసులు అనుకుంటే మీ జిల్లాకి ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ జోనల్ ఉండడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే కొన్ని ఉద్యోగులకి ఇది చాలా బెటర్ అని నేను చెప్తున్నాను, జోనల్ పర్పస్లో ఉండేది, ఓకేనా. సో ఇప్పుడు అసలు చేసినటువంటి వెబ్ ఆప్షన్లోకి వెళ్దాం. సో ఇట్లా మీరు ఒక ప్రియారిటీ గుర్తు చేసుకొని ముందుగా వీటికి నెంబర్లు ఇచ్చుకోండి. ఏదికి మీరు ప్రియారిటీ ఎంత ఇస్తున్నారు, ఖచ్చితంగా 720 ఎంత 760 ఎంత అయితే వచ్చిందో ఆ నెంబర్ కూడా ఇచ్చుకోండి. చివరి వరకు నెంబర్ ఇచ్చుకోండి, ఓకేనా. ఇచ్చుకోవటప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, డిపార్ట్మెంట్ను బట్టి చూసుకోండి. అంటే మీకు ఈజీగా ఉండేది ఏంటంటే, దాదాపుగా ఇప్పుడు మీరు ఒక ఏరియాని తీసుకున్నారు, ఒక ఆర్డర్లో ఇచ్చుకుంటూ వచ్చారు అనుకోండి, సేమ్ ఇవే ఉద్యోగాలు పక్క జిల్లాలో కూడా ఉంటాయి. కాబట్టి ఆ జిల్లాలో కూడా అదే ఆర్డర్లో మీరు ఇచ్చుకోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు టాప్ 20 వరకు ఆర్డర్లు ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు ఏమి ఇచ్చుకున్నారు, చీఫ్ కమిషనరేట్ అనేది మీరు ఒక 6 ఆప్షన్ ఇచ్చుకుంటే నెక్స్ట్ జిల్లాలో అదే ఉంటే మీరు దానికి మళ్ళీ 6 ఇచ్చి ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఏం చూడాలి, ఆ జిల్లాలో ఈ పోస్టుల సంఖ్య ఎంత, మీ జిల్లాలో పోస్టుల సంఖ్య ఎంత. ఇప్పుడు మీ జిల్లాలో మీరు ఒక డిపార్ట్మెంట్కి
సెకండ్ ర్యాంక్ ఇచ్చారు, దీనికి మీకు ఎక్కువ ఉన్నాయి. సార్ నెక్స్ట్ జిల్లాలో నేను దీనికి 22 ఇవ్వనా, ఇవి ఆల్రెడీ 20 ఇక్కడికి అయిపోయినాయి, మరి 20 ఇవ్వనా అంటే ఆ జిల్లాలో దాని పోస్టులు ఎన్ని ఉన్నాయి చూసుకోండి. మీరు చూసుకున్న తర్వాత అట్లా మీరు ఆర్డర్లో ఇచ్చుకుంటూ పోండి. ఆ జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీనికి ఇవ్వటం వల్ల ఇవ్వడమే, కానీ ఈ కేటర్గా ఈ పీరియడ్ కాకుండా ఇంకా పీరియడ్ మార్చుకోండి. అంటే 22 అనేదాన్ని కాకుండా 35 36 అట్లా ఇచ్చుకునే ప్రయత్నం అయితే మీరు చేయొచ్చు. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు మరి వెబ్సైట్లో ఉండేటువంటి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ముందుగా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 760 ఓకేనా, మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతిదానికి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక విల్లింగ్ టు జాయిన్, నాట్ విల్లింగ్ టు జాయిన్ అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయండి, విల్లింగ్ టు జాయిన్ అని తీసుకోండి. అట్లా విల్లింగ్ టు జాయిన్ అన్నిటి కూడా విల్లింగ్ టు జాయిన్ అనేది తీసుకోండి. ఎందుకంటే మీరు ఇన్ని ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతున్నారు, ఇన్ని జిల్లాలలో ఇన్ని ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతున్నారు. సో ఇప్పుడు దీని ప్రకారం ఈ ఉద్యోగాలు మీకు చేయడం ఇంట్రెస్ట్ ఉందని అడుగుతుంది. మనం ఎందుకు అంటున్నాం, అన్నీ ఎసుడే, అన్నిటికీ ఇష్టం ఉంది కాబట్టి ప్రతిదానికి విల్లింగ్ టు జాయిన్ అన్నీ ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి. ఏ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టకండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ విల్లింగ్ టు జాయిన్ అని చెప్పగానే మీకు ఆ ఉద్యోగం వస్తుందని నేను చెప్పట్లేదు, కాకపోతే విల్లింగ్ టు జాయిన్ ఇవ్వడం చాలా ఉత్తమం అని చెప్తున్నాను. అన్నిటికన్నీ ఇచ్చేసారు. ఇచ్చేసిన అయిపోయిన తర్వాత 1-2 సార్లు కరెక్ట్గా చూసుకోండి. ఏదైనా ఒకటి నాట్ విల్లింగ్ టు జాయిన్ అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పోయి మీ సేవ సెంటర్లోనో ఆన్లైన్ సెంటర్లోనో కూర్చున్నారనుకోండి, అక్కడ మంది బాగుంటారు, కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తున్నా, మొన్నటువంటి కూడా సపరేట్ కొద్దిమంది మీకు సంబంధించి ఒక సిస్టమ్ పెట్టుకుని ఇంట్లోనే చేసుకోండి వర్క్ని. సో ఇట్లా చివరి వరకు అన్ని విల్లింగ్ టు వచ్చేసేయండి. లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత 760కి 760 విల్లింగ్ టు ఇచ్చిన తర్వాత సేవ్ చేసేసి సబ్మిట్ ప్రిఫరెన్స్ కొట్టేసేయండి. ఇప్పుడు మీరు మళ్ళీ ఒక కొత్త ఆప్షన్లోకి వెళ్తారు. ఎందుకు, ఆల్రెడీ సేవింగ్ అయిపోయింది, ఆ తర్వాత కొత్త ఆప్షన్లోకి మీరు వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏం చేయాలో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవే ఇప్పుడు మేము చెప్తున్నాం. ఇన్ని కోడ్లు ఉన్నాయి, వీటికి మనం ఎలిజిబిలిటీ ఉన్నామని చెప్పిన తర్వాత 760కి 60 విల్లింగ్ టు జాయిన్ ఇచ్చేసాం. నాట్ విల్లింగ్ టు జాయిన్ 0. ఒకవేళ ఇక్కడ నాట్ విల్లింగ్ టు జాయిన్ 1 2 3 మీకు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళేసేసి మళ్ళీ పూర్తిగా అన్ని ఎక్కడైతే నాట్ విల్లింగ్ ఉందో అక్కడ తీసుకోండి. సో టోటల్గా నాకు ఎలిజిబిలిటీ ఉన్నాయి 760కి 760 నేను సెలెక్ట్ చేసుకున్నా. నాట్ విల్లింగ్ అని నేను ఒకటి కూడా ఇవ్వలేదు. ఒకటి ఇక్కడ దాకా క్లియర్. ఇప్పుడు అసలు సీజన్ వర్క్ చేయడం మనకు స్టార్ట్ అవుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళాలనుకోండి, సార్ ఇందాక ఇచ్చిన నేను క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ రీసెంట్ ప్రిఫరెన్స్ మీరు టైప్ చేస్తే ఇంతకుముందు ఉన్న పేజ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, మీకు ఇందాక ఒకటి మనం డౌన్లోడ్ చేసుకున్నామని చెప్పాంగా, ఈ రకంగా మనం ఒక పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇందులోనే మనం పీఆర్టీ ఇచ్చుకున్నాం కదా, సేమ్ ఇట్లాంటి వెబ్ పేజే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి మనం ప్రియారిటీ కూడా స్టార్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒకటి తీసుకుందాం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఉన్నది. దీన్ని ఇప్పుడు జగిత్యాలలో దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సపోజ్ ఈ ఉద్యోగానికి పోస్టుల సంఖ్య అనేది ఎంత ఉందో చూసుకొని నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఆప్షన్లో ఇచ్చేటప్పుడు సో ఇక్కడ వచ్చేసి నేను ఏమన్నానంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అనుకున్నాను. దీనికి నేను ఇప్పుడు 1 ఆప్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇచ్చేసాను సపోజ్. అయితే ఇవి మనం ఆల్రెడీ ముందుగానే ఒక లిస్ట్ నేను తయారు చేసుకున్నాను. ఆ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ప్రియారిటీ లిస్ట్ అంటే ముందు నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలి అనుకునేది ఎన్నోది పోస్టు అంటే సపోజ్ ఈ పోస్ట్ వచ్చేసి ఇప్పుడు 24th పోస్టు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో ఈ 24th పోస్ట్. ఈ 24th అనేటువంటి ఈ పోస్టుకి ఇక తీసుకున్నాను. ఇక్కడ ఉండే ఈ పోస్టుకి జగిత్యాల జిల్లాలో, సో అతను ఉండేది జగిత్యాల కాబట్టి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా అంటే జస్ట్ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 ఒకటి ఓపెన్ ఉంది, రెండోది ఓపెన్ ఉమెన్ ఉన్నది. అంటే ఇప్పుడు ఆ తర్వాత ఎస్సీలో ఒక రిజర్వేషన్లో ఒకటి ఉన్నది, ఆ తర్వాత ఓవరాల్గా ఇంకొక దగ్గర మనకి ఇట్లా. సో ఈ లెక్క మీకు అర్థం చేసుకుంటే ఈ పోస్టులు 2 ఉన్నాయి. ఇప్పుడు ఈయన దీనికి ఎన్నో ఆప్షన్ ఇస్తాడు అనేది చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఈ పోస్ట్ కాదనుకోండి, నెక్స్ట్ ఇంకొక పోస్ట్కి వచ్చిండు, ఇంకేంటిది ఇది. సో డైరెక్ట్ అయితే దీనికి వేరే సంబంధించిన దాంట్లో వచ్చింది. ఇదే దాంట్లో ఈ జిల్లాలో ఇది ఉందా, అసలు ఈ జిల్లాకి అది లేనే లేదు. సో దీన్ని వదిలిపెడతాడు, అంటే తర్వాత ఇచ్చుకుంటాడు, ఎక్కడో ఒక దగ్గర ఇచ్చుకుంటాడు. అట్లా మనం 1 by 1 ఆ జిల్లాకి ఏమైతే ఉన్నాయో పోస్టులు చూసుకొని దాని ప్రకారం మనం హైయెస్ట్ ఉన్నది అనుకోండి, హైయెస్ట్ ఉన్నప్పుడు దాన్ని ఆటోమేటిక్గా మనం ప్రియారిటీలో ఇచ్చుకోవాలి. అదే జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్న దానికి ప్రియారిటీ 1 ఇచ్చుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను దీనికి 2 ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాను, దీనికి 3 ఇచ్చుకున్నాను, నేను దీనికి 5 ఇచ్చుకున్నాను అనుకోండి. ఇప్పుడు 5 ఇస్తే అది సెలెక్ట్ చేయడానికి, ఆ తర్వాత నేను ఇక్కడ 6 ఇచ్చుకున్నాను అనుకుందాం. ఇగో సో ఇక్కడ ఏం చెప్తుంది, 4 ఎంట్రీ చేయకుండా 5 ఎంట్రీ అయితే తీసుకోమంటుంది. అంటే కంపల్సరీగా 4th ఆప్షన్ అనేది ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ 5th ఆప్షన్, ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 6th ఆప్షన్ అనుకున్నాను అనుకోండి.
ఇట్లా తీసుకుంటుంది. ఇలా మనం నెంబర్స్ ఇచ్చుకోవాలి. అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఓన్లీ జగిత్యాల జిల్లా వరకు ఇప్పుడు 19 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ 19 ఉన్న దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ అనమాట. ఈ టాప్ మోస్ట్ ప్రియారిటీ సంత జిల్లాలోనే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మనకి. ఎందుకంటే సంత జిల్లా ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ మిగతా స్టేట్ పోస్టులు కానీ మిగతా పోస్టులు కానీ మనం వెళ్తాం. సంత జిల్లాలో ఎంత కరెక్ట్గా మనం ఇచ్చుకుంటే అంత బెటర్. ఈజీయే, చాలా డిఫికల్ట్. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ అని అవుతుంది అనుకోండి, ఓకేనా. ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే అని ఉంది. అంటే ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ సంబంధించినవి. రెసిడెన్షియల్లో ఏమేమి ఉన్నాయి మనకి? జ్యోతిబా పూలే ఉన్నది, అంటే బీసీ వెల్ఫేర్, ఆ తర్వాత మైనార్టీ వెల్ఫేర్, ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ గ్రూప్ క్లాసు. సో ఇట్లా ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి సంబంధించిన పోస్ట్ కోడ్ 55A. ఒకసారి మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం ఓపికతో 55A వరకు వెళ్ళాల్సిందే, వెళ్ళి చూసుకోవాలి. అంటే దీన్ని ప్రియారిటీ ఇవ్వకముందు చూసుకోవాలి. ఆగమాగంగా మనం పోతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 55A అనేది ఈ జగిత్యాల జిల్లాకి, ఓకేనా, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో ఇప్పుడు మైనార్టీ ఎక్కువ ఉన్నదా, లేకపోతే బీసీ వెల్ఫేర్ ఎక్కువ ఉన్నదా, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీకి లేవు, ఎస్టీ లేరు ఈ జిల్లాలో అనుకుంటే అట్లా చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి గర్ల్స్ ఉన్నది అనుకోండి. సో ఇది గర్ల్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఇది కనబడదు ఇక్కడ. సో ఇక్కడ నేను తీసుకున్న అబ్బాయిది కాబట్టి బాయ్స్ ఇన్స్టిట్యూషన్, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబులే. దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నది, ఓకేనా. రైట్, ఇది రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇందులో రెసిడెన్షియల్ ఏం జరిగింది? సేమ్ మళ్ళీ ఓపెన్లో ఒకటి, ఉమెన్లో ఒకటి. ఉమెన్లో అయినా ప్రియారిటీ లేదు, ఓపెన్లో అయితే ఒకటైతే ఉన్నది. సో ఈ ఒక్కదానికి ముందు ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ మనం మైనార్టీ వెల్ఫేర్ అని మనకు కనిపించింది, అందులో 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మైనార్టీ ముందు ఇచ్చి దీని తర్వాత ఇచ్చుకోవాలి. అట్లా మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ కనబడుతుంది మైనార్టీ ఉన్నది అనుకోండి. మైనార్టీలో జగిత్యాల ఎంత ఉంది? అసలు దీంట్లో అబ్బాయిలకు లేనే లేదు, ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఉన్నది, ఓకేనా. ఇక్కడ ఒకటి ఎస్సీలో కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఎస్సీలలో ఒకటి రిజర్వేషన్ ఉంది, ఇది వాళ్ళకి మాత్రం ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఇతను అమ్మాయి కాదు కాబట్టి ఓపెన్ కేటగిరీ లేదు, ఎస్సీలో ఉమెన్ కాదు కాబట్టి లేదు. సో ఇక్కడ ఇది అబ్బాయిలను అమ్మాయిలను రెండించుకోవచ్చు పోస్టులు, ఎందుకంటే ఓన్లీ ఫర్ ఉమెన్ అయితే కాదు. కానీ ఆ పోస్టులు లేవు, అంటే దీనికి మనం విభాషణ ఎక్కడో ఒక దగ్గర పక్కకు పెట్టాలి. వీలైతే మొత్తానికే ఇప్పుడు అసలు ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఈయన అబ్బాయి ఏడ కూడా లేదనుకున్నప్పుడు దీని ప్రియారిటీలో ఎన్నో చివరికి పడేసుకుంటే బెటర్. అట్లా చూసుకోవాలి, చూసుకుంటూ. లేదు ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఓపెన్లో లేకపోయినా ఆయన ఏంటంటే BCD అనుకోండి, BCDలో ఒక పోస్ట్ ఉందనుకోండి, అప్పుడు ఆయన దానికి వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. అట్లా చూసుకుంటూ మనం ఒక ఎనాలిసిస్లో వెళ్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు గెట్ దట్ ఆన్సర్, ఓకేనా. ఇలా మనం ఆప్షన్ ఇచ్చుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఇచ్చుకుంటూ వచ్చినాం అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే దీనికి 1 ఇవ్వాలి, దీనికి 2 ఇవ్వాలి, దీనికి 3 ఇవ్వాలి, దీనికి 4 ఇవ్వాలని అనుకుంటున్నాం సార్ అని నాకు ఇందాక అడిగారు కూడా. అది తప్పండి, అట్లా కాదు. 1 2 3 ఇవ్వడం అనేది దీనికి కాదు. ఇక్కడ మీరు ఆ పోస్ట్కి ఎక్కువ అంటే మీకు నచ్చాల డిపార్ట్మెంట్, తర్వాత డిపార్ట్మెంట్లో ఎక్కువ పోస్టులు ఉండాలి, అట్లా చూసుకొని మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు మీ సొంత జిల్లా అయిపోయింది, సరే సార్ ఇప్పుడు సొంత జిల్లా అయిపోయింది. ఇప్పుడు 20 కాలం నుండి వచ్చేసి నాకు డైరెక్ట్గా మహబూబ్ నగర్ ఉంది, మరి నేను దీనికి ఎంత పెట్టాలి అంటే ఇప్పుడు లాస్ట్ మీకు ఇది ఎంత వచ్చింది? 20 వచ్చింది, 21 పెట్టడమా? అట్లా కాదు. మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీ జగిత్యాల అనుకోండి, వీళ్ళకి పక్కన ఏది ఉంటుంది అంటే దగ్గరలో ఉండి ఇప్పుడు నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ వీళ్ళ జోన్లో ఏదైతే ఉంటుందో ఆ జోన్కి వెళ్ళండి. సో ఆ జోన్లో దగ్గర ఇప్పుడు అంటే ఒకవేళ జోనల్ పోస్ట్ కొన్ని నిజామాబాద్కి వెళ్ళాలి, నిజామాబాద్కి వెళ్ళి ఆ నిజామాబాద్ జిల్లాలో ఉండేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు సపోజ్ ఇవంతా మహబూబ్ నగర్కి సంబంధించిన, జనగాంకి సంబంధించిన పోస్టులు అట్లా వెతికి ఆ నిజామాబాద్ డిస్టిక్లో ఇక్కడ ఉందనుకోండి. సో ఇక్కడ ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడం అంటే ముందు జోనల్ క్యాడర్లో ఫస్ట్ అంటే జిల్లా అయిపోయిన తర్వాత జోనల్ ఇచ్చుకోవాలి, జోనల్ తర్వాత స్టేట్ ఇచ్చుకుంటే బెటర్. లేదు నేను హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటున్నాను, నేను లైఫ్ లాంగ్ హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నా అంటే మీలాంటి వాళ్ళు ముందు ఎక్కువ మార్కులు ఉంటేనే ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కాదని నేను అంటలేను, ఎందుకంటే ఎక్కువ మార్కులు మీకే ఉన్నది. అంటే ఇక్కడ ఒక విషయం మీకు ఒకటి అర్థం కావాలి, ఎట్లా అంటే జాబ్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందని మీకు ఒక విషయం తెలియాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఇద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక అతనికి ఓకేనా స్టేట్ లెవెల్ ర్యాంకు తీసుకుందాం మనం, ర్యాంక్ వీళ్ళు డిక్లేర్ చేయలే కానీ మీకు వివిధ ఏరియాలలో తెలిసిందని బట్టి కొన్ని ఒక ఆయనకు ర్యాంక్ అనేది సపోజ్ ఇప్పుడు ఎంత ఒక 90వ ర్యాంక్ ఉందనుకోండి స్టేట్లో, ఇతను 700 ఓకేనా 60కి 60 ఆప్షన్స్ ఇచ్చేసిండు. ఇప్పుడు 89 ర్యాంకర్ ఉండొచ్చు, 91 ర్యాంకర్ కూడా ఉండొచ్చు. ఈయన పక్కన పెడితే ఇప్పుడు ఇతనికి ఈ 760
ఇవి అంటే డిఫరెంట్ ఏరియాలో ఏదో ఒక ఉద్యోగం అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అని ఈయన ఎలిజిబిలిటీ ఉండి అన్నీ అంటే కరెక్ట్గా ఉన్నాడు అనుకున్న తర్వాత ఈయనకు ఇచ్చేసిండు అనుకోండి. ఇప్పుడు ఒక పోస్ట్ ఇక్కడికి ఇచ్చేసిండు. నెక్స్ట్ ఈయనకి ఎక్కడ వస్తుందంటే ఈ 760లో మిగతా పోస్టులు ఏవైతే ఉంటాయో అది ఈయనకి ఇవ్వాలి. అయితే నేనేమంటున్నా అంటే ఈయన ఇప్పుడు ఏం చేశాడు, 759 పోస్టులు మాత్రమే అంటే బిల్లింగ్ ఇచ్చుకున్నాడు. ఒక పోస్ట్ ఈయన వదిలేశాడు అన్నప్పుడు ఇతనికి ఇందులో ఏదైతే ఉద్యోగం వస్తుందో అక్కడ వరకు ఇచ్చేసేసి మిగతా ఈ 760వ పోస్టును ఇతనికి కూడా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి స్టేట్ ర్యాంకర్ ఉన్నాడు కాబట్టి స్టేట్ ర్యాంకర్ ఇచ్చిన వెబ్ ఆప్షన్ బేస్ చేసుకొని ఇతనికే ఇస్తాడు. అంటే ఇక్కడ నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే సపోజ్ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ కోడ్ నెంబర్ 85 ఉందనుకోండి. ఈ 85 అనేటువంటి కోడ్ నెంబర్ ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్ను ఇతను లాస్ట్ 760వ దాంట్లో ఇచ్చాడు, చిట్టు చిరుకిచ్చుకున్నాడు. కానీ ఇతని తర్వాత ర్యాంక్ ఉన్నటువంటి ఈ 91 ర్యాంక్ ఉన్నాయన ఈ 86 కోడ్ ఉండేటువంటి ఈ యొక్క పోస్ట్ని ఓకేనా, సపోజ్ ఇతను ఎన్ని ఇచ్చాడు, 1 పీరియడ్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఇతను 720 ఇచ్చి 60 లాస్ట్లో ఇచ్చాడు, ఇతనికి స్టాప్లో ఇదే ఇచ్చాడు అనుకున్నప్పుడు ఇతనికి ఇవ్వకుండా అంటే ఇతనికి ఉద్యోగం ఇవ్వకుండా ఇతనికి ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఈ 91 కంటే 90 ఉన్నాయన ముందు ఉన్నాడు కాబట్టి 90వ ర్యాంక్ ఆయనకి పూర్తిగా ఇచ్చిన తర్వాతనే అప్పుడు మాత్రమే మళ్ళీ 91వ వ్యక్తికి వస్తుంది. నువ్వు 91వ వ్యక్తికి కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈయనకి స్టార్టింగ్ ప్లేస్లో దీనికి ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ ఇచ్చేస్తారు. ఇట్లా అనేది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకు కొంచెం వీటిపైన చిన్న అవగాహన ఉంటే విల్ వెరీ ఈజీ. ఆ రకంగా మనం ఏది ఎట్లా నచ్చిందో అట్లా మనం 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ మీరు విల్లింగ్ ఇచ్చారు, విల్లింగ్ ఇచ్చిన తర్వాత ఓన్లీ ఆప్షన్స్ టైప్ చేసుకుంటూ ఇలా ఓపిక్గా చూసుకుంటూ వెళ్ళాలి. ఏది ఏమైనా కానీ ముందుగా మీరు తయారు చేసుకునేటువంటి ఇదిగో ఈ డేటానే మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్లో ఈ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి, 74 పోస్ట్కి ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఇక రండి 74లో ఎన్ని ఉన్నాయి చూడండి. అందులో ఆదిలాబాద్ జిల్లా చూసుకోండి. రైట్ 74 సపోజ్ అనుకుందాం మనం ఇక్కడ 75 వచ్చింది, వెరీ గుడ్. మనకి 74 తీసుకుందాం ముందు. ఓకే, మరి ఈ 74లో ఆదిలాబాద్ జిల్లాకి ఎన్ని పోస్టులు కనబడుతున్నాయి, రైట్. దీనికి పర్టికులర్గా ఎన్ని ఉన్నాయి, రైట్. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు కూడా ఆదిలాబాద్ మనం చూస్తున్నాం కాబట్టి అంటే స్టార్టింగ్ ఆదిలాబాద్ ఉంది కాబట్టి చూస్తున్నాం. అంటే ఓపెన్లో ఒకటి ఉంది, ఆ తర్వాత ఎస్సీ ఉమెన్లో ఒకటి ఉంది. ఎక్కువ రిజర్వేషన్ ఎస్సీ ఉమెన్ ఇచ్చుకుంటే వచ్చారు దీంట్లో చాలా వరకు. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏం చేసి ఉంటే జనరల్లో ఒకటైతే ఉన్నది కాబట్టి దీనికి అనే పోటీ పడవచ్చు కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా ప్రతిదీ చూసుకుంటూ ముందుగా ఈ అయితే చెక్ లిస్ట్ ఉందో అంటే ఈ ప్రకారం ఒక లిస్ట్ మనం అనుకున్నామో సో దీని ప్రకారమే నెంబర్ తయారు చేసుకోవాలి. దీనికి ఉంది ఇదే జిల్లాలో ఇప్పుడు దీనికి ఒక పోస్ట్ ఉంది, రైట్. దీనికి 2 పోస్టులు అన్నప్పుడు దీనికి కొంచెం ముందు నెంబర్, దీనికి కొంచెం ప్రిఫరెన్స్ తర్వాత నెంబర్ ఇచ్చుకోవడం ఉత్తమం. అట్లా మీరు అన్ని జిల్లాలు వెతకాలి. సార్ ఇంత రిస్క్ తీసుకొని వెతకాలంటే వెతకాలి. మరి ఉద్యోగం అంత ఈజీ కాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మీరు తీసుకోండి. ఏది ఎక్కువ ఉన్నాయో దానికి ముందు ప్రియారిటీ ఇవ్వండి, తక్కువ ఉన్నాయి తర్వాత ప్రియారిటీ ఇవ్వండి. మళ్ళీ నేను అన్నట్టుగా మీరు అంటే ఏంటిది మీ యొక్క డిపార్ట్మెంట్ కూడా చూసుకోండి, రైట్. ఇప్పుడు నీకు ఒక ఉద్యోగం అసలే నచ్చనప్పుడు దాన్ని చిట్టు చివరిలో పెట్టుకో, అట్లా చూసుకో. కానీ నీ సొంత జిల్లాలో ఉండే ఆప్షన్ మాత్రం అది నీకు నచ్చినా నచ్చకపోయినా ఓకేనా, ఉద్యోగం అనేది నీకు కావాలి, అది గుర్తుపెట్టుకో. అన్నిటికీ అందించే ప్రయత్నం అయితే చేయాలి. ఏ ఒక్కటి కూడా సొంత జిల్లాది ఆర్డర్ని మిస్ చేయొద్దు. అటు తర్వాత నువ్వు పక్క జిల్లాలో ఇవి నేను చెప్తున్నా ఒక నా ఎనాలిసిస్ ప్రకారం 99% నేను చెప్తున్నా సొంత జిల్లాలో ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి 5% పెడతాడు. సొంత జిల్లాలో ఎక్కువ పీరియాడిటీ ఇక్కడే ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి స్టేట్ పోస్టులకి ముందు ఇచ్చారనుకోండి, సో ఇక్కడ కూడా వస్తుంది ఉద్యోగం. ఎవరికి టాప్ మార్కులు ఉన్న వాళ్ళకి స్టేట్ పోస్టులకి ఇచ్చేస్తారు. నేను హైదరాబాద్లో ఉండాలి, నేను హైదరాబాద్లో ఎక్కువ అంటే హైదరాబాద్కు ఉండాలనుకుంటే అక్కడ ఆప్షన్స్ మీరు ముందు ఇచ్చుకోండి. అట్లా మార్కులు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మార్కులు తక్కువ ఉన్నది సార్, మా ఆయన కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, నేను వచ్చేసి ఏంటిది సిద్దిపేట, నేను కంపల్సరీ హైదరాబాద్లో ఉండాలి మా ఆయన కోసమైనా కానీ సిద్దిపేట నేను ఉండలేను అనుకుంటే మీరు హైదరాబాద్ ముందు ఆప్షన్ ఇచ్చుకోరు. కానీ అప్పుడు మీరు హైదరాబాద్కి నాన్ లోకల్ అవుతారు కాబట్టి అక్కడ కేవలం 5% పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఇది 5%లో అంటే మన తెలంగాణ రాష్ట్రం 371 జీవో. సో దాని ప్రకారం ఏంది అని అంతకుముందు ఇచ్చిన దాని ప్రకారం లోకల్ నాన్ లోకల్ క్యాడర్లు ఏం చేశారంటే 95 లోకల్ వాళ్ళకి ఇచ్చి ఓన్లీ 5% నాన్ లోకల్ ఇద్దరు కలిసి ఉంటారు. సో ఈ లెక్క మీకు మీరు ఎట్లా ఆలోచించినా కానీ మీరు హైదరాబాద్లో రావాలని మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాలంటే
ఆ లోకల్ వాళ్ళు కూడా మీకు పోటీ అవుతారు. కాబట్టి మీకంటే ఎక్కువ మార్కులు వాళ్ళకు ఉన్నాయనుకోండి, అంతే సంగతి. అందుకే మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఛాన్స్ ఉంటే కనుక, గతంలో మాలాంటి వాళ్ళం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ మేము ప్రొవైడ్ చేసినాం కాబట్టి అందులో చూసి మీరు నిర్ధారించుకోవచ్చు మీ నాణ్యత వరకు. అంటే మీకు కంపల్సరీ ఆఫీషియల్ అథెంటిక్ అని మేము చెప్తలేం. ఆ ఏరియాలో మీకంటే మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా, ఎక్కువ ఉన్న వాళ్ళు చూసుకొని, అసలు హయ్యెస్ట్ మార్క్స్ ఇప్పుడు ఒక జిల్లాలో 210 అనుకోండి, ఒక జిల్లాలో హయ్యెస్ట్ మార్క్స్ ఇంత 120 అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఈ 120 మార్కులు ఉన్నోళ్ళు కూడా లోకల్లో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. మీకు మార్కులు ఎక్కువ ఉన్నా కానీ మీరు కేవలం 5%లో మాత్రమే నాన్ లోకల్ క్యాడర్లో వస్తారు. అయితే ఈ క్యాడర్లో వచ్చినప్పుడు మీకు ఒక ప్లేస్ జరుగుతుంది, ఎందుకంటే మీకు మార్కులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నాన్ లోకల్ క్యాడర్లో ఆ జిల్లాలో ఉన్న పోస్టులు తీస్తే కనుక మీకే ముందు వస్తుంది, ఎందుకంటే మీకు మార్కులు ఈ జిల్లా కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఈ రకంగా ఇంత మీకంటే మార్కులు తక్కువ ఆ జిల్లాలో ఎవరికి కూడా ఉండొద్దు. అంటే మీకు ఒక పర్టికులర్ వేరే జిల్లా పోస్ట్ రావాలి అంటే మీకు వచ్చిన మార్కుల కంటే ఎవ్వరు కూడా ఆ పర్టికులర్ జిల్లాలో తక్కువ ఉండాలి. అప్పుడు మీరు మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి మీరు ఆ జిల్లాలో ప్రియారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు లోకల్ కేటగిరీ 95% తీసేసి నాన్ లోకల్ క్యాడర్లో తీసినప్పుడు ఆటోమేటిక్గా లోకల్ నాన్ లోకల్ వాళ్ళు వస్తారు. అంటే మీకు ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి మీ ప్రియారిటీ ఉంది కాబట్టి మీకే ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఇన్ని విషయాలను చూస్తూ వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటూ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగింది అంటే అంతే సంగతులు. అందుకే కొంచెం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనసా వాచ కర్మ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఒక ఉద్యోగం, నీ లైఫ్ సెటిల్మెంట్, నువ్వు ఎన్నేళ్ళు అయినావు. సో తెలంగాణ గత గవర్నమెంట్ 4-5 సంవత్సరాల నోటిఫికేషన్ లేక నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావు. కాబట్టి రాక నీకు వచ్చిందా, దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేయి, కరెక్ట్ ఇచ్చుకో వెబ్ ఆప్షన్స్. ఎక్కడ కూడా నువ్వు తప్పు చేయకుండా చివరి వరకు నువ్వు ఎంత నెంబర్ ఇచ్చుకుంటావో అంతవరకు నెంబర్లు ఇచ్చుకొని ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టుకోకుండా ఆ తర్వాత ఇక ప్రివ్యూ అండ్ నెక్స్ట్లోకి మనం వెళ్తాం. అంటే ఇంకా చివరిలో మనం ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాము అని అనేది. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే ఇది ప్రివ్యూ అనేది జరిగి ముందుకు వెళ్తుంది. ఓకేనా? 80%లో జరగదు. ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా అంతరాయం ఏర్పడి ఇంటర్నెట్ పోవడం కానీ, ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోవడం, కరెంట్ పోవడం ఇలాంటివి అయినా ఏం కాదు. అక్కడ వరకు మీరు ఏం చేస్తారో అక్కడ వరకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఓకేనా? సేవ్ రిఫరెన్స్ మనం చేసుకున్నాం కదా, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, దానికి మీకు ఇబ్బంది లేదు. సో ఈ ప్రివ్యూ అనేది ఎప్పుడు పనిచేస్తుంది? ప్రివ్యూ నెక్స్ట్ చివరి దాకా అయిన తర్వాత మరొకసారి చూసుకోమని చెప్పి ఆ తర్వాత ఫైనల్ సబ్మిషన్ అయితే ఉంటుంది. అట్లా ఫైనల్ సబ్మిట్ అయిపోయిందంటే ఇక మీకు అది అయిపోయినట్టే. తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిపోయిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినట్టే మీకు మళ్ళీ అడుగుతాడు. అప్పుడు మళ్ళీ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేసినాం, మీరు ముందుకు వెళ్ళాల్సింది ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అన్నిటి చూసుకోండి. ఏరియా, మీకు నచ్చిన డిస్ట్రిక్ట్, మీకు నచ్చినటువంటి డిపార్ట్మెంట్, ఇవన్నీ చూసుకోండి. మీ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్న వాటికి ఫస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత మీ జోనల్ లెవెల్లోకి వెళ్ళండి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అంటే మీ స్టేట్ లెవెల్ వెళ్ళండి. లేదు నాకు మార్కులు చాలా ఉన్నాయి సార్, స్టేట్ ఫస్ట్ నాదే అనుకున్నప్పుడు మీరు ఎక్కడ ఏ జిల్లాలో కోరుకున్నా కానీ మీకు జాబ్ వస్తుంది అండి, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఉన్న వాళ్ళకి. కాబట్టి మీరు అట్లా మీ ఇంట్రెస్ట్ ఉన్న విల్లింగ్ ఉంటే ఏరియాలు తీసుకోండి. కాకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, వాళ్ళ జిల్లాలోనే సీనియారిటీ అనేది ఉంటుంది. మళ్ళీ ప్రమోషన్స్ చూడండి, మళ్ళీ ఆ జిల్లాలోనే ఉండేటువంటి బదిలీలు కూడా ఇవన్నీ చూసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇంకా మీకు ఎక్కడైనా ఏదైనా ఏ మూలకైనా డౌట్స్ కనుక అనిపిస్తే దెన్ అబ్జల్యూట్లీ యూ కెన్ కాంటాక్ట్ అస్. మేము మీకోసం ఉంటాం. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మీకోసం వేసి చేస్తూనే ఉంటాం. సో మీకు నచ్చినట్టుగా ప్రియారిటీ ఇచ్చుకొని ఇన్స్టాగ్రామ్లో నన్ను మీరు కన్సల్ట్ అవ్వచ్చు, నేను మీతో ప్రత్యక్షంగా మాట్లాడతాను. ఏమీ లేదు, టెన్షన్ పడకుండా చేసుకుంటూ పోతే ఇట్ ఈస్ వెరీ ఈజీ. జస్ట్ సింపుల్గా ఇట్లా వర్క్ చేసుకుంటూ వచ్చేది అంతా. ఓకేనా? సో ఇంతవరకు అయితే నేను ఈ వీడియో మీకు నా అర్ధరాత్రి రికార్డ్ చేస్తున్నాను. నాకు ఈరోజు వచ్చాక నేను నైట్ వచ్చింది ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చేది. నేను ఈరోజు డే అంతా నా జాబ్లో నేను ఉండి ఈవినింగ్ వచ్చిన తర్వాత చూసి ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే మీరు తప్పనిసరిగా వీడియో అంతా కరెక్ట్ చూసి అడగండి. ఒకరు వీలైతే ఇంకొక 2 సార్లు చూడండి. అంతే. ఇప్పుడు రోజు ఒక 3000 వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. 3000 క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం మాకు కూడా సాధ్యం కాదు కాబట్టి కొంచెం మీరు ఒక 2 సార్లు చూసి ఫైనల్ ఆప్షన్గా మీరు మాకు క్వశ్చన్ అడగండి. ఓకేనా? సో రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.